హైదరాబాద్ నగరంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఇద్దరు ప్రమాదకర అంతరాష్ట్ర నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ జోన్స్ టాస్క్ ఫోర్స్, మైలార్దేవిపల్లి పోలీసుల సంయుక్త చర్యలో మేఫిల్ హోటల్ సమీపంలో బాలెనో కారును అడ్డుకుని నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 2 నాటు తుపాకులు, 7 సజీవ బుల్లెట్లు, ఒక బాలెనో కార్, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సొత్తు విలువను సుమారు 5 లక్షల రూపాయల విలువ ఉంటుందని పోలీసులు తెలిపారు. डीजे కొంచెం ఏరా సార్ ఈరోజు మన ఒక మంచి ఆపరేషన్లో జూబ్లీ హిల్స్ టాస్క్ ఫోర్స్ పోలీస్ అండర్ లీడర్షిప్ ఆఫ్ యాజేంద్ర ఇన్స్పెక్టర్ ఎస్ఐ జాహెద్ అండ్ ఎంటైర్ జూబ్లీ హిల్ టాస్క్ ఫోర్స్ టీమ్ మరియు మైలార్దేవి పోలీస్ జాయింట్ ఆపరేషన్లో ఒక 2 హార్డ్ కోర్ క్రిమినల్స్కు అప్రిహెండ్ చేయడం జరిగింది. ఈ 2 క్రిమినల్స్ పేరు ముదస్సిర్ హుసేన్ అలియాస్ షహాబాబా, అది 24 ఇయర్స్ వయస్సు, ఇక్కడ కిల్వత్ చార్మినార్ నేటివ్ ప్లేస్ ఉంది. అండ్ అక్యూజ్ నెంబర్ 2 ఆమీర్ ఖాన్ 26 ఇయర్స్ వయస్సు, అది దేగ్లూర్ నాకా ఆఫ్ నాందేడ్ డిస్టిక్ మహారాష్ట్ర నుంచి ఉన్నారు. సో మన ఈరోజు మార్నింగ్ ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పైన మన జూబ్లీ టాస్క్ ఫోర్స్ టీమ్ మరియు లోకల్ మైలార్దేవి పోలీస్ టీమ్ జాయింట్ ఆపరేషన్లో అక్కడ 2 మెంబర్స్ బలెనో కార్లో సస్పెక్ట్గా మూవ్మెంట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి ఏదైనా వెపన్స్ వగేరా ఉన్నాయి, అది ఇన్ఫర్మేషన్ మనకి వచ్చింది. అప్పుడే ఇమీడియట్గా మన టాస్క్ ఫోర్స్ టీమ్ అండ్ లోకల్ పోలీస్ అక్కడ పోయి ఈ 2 క్రిమినల్స్కి పట్టుకోవడం జరిగింది. ఇంకా వెహికల్లో ఉన్న ఒక క్రిమినల్ కూడా అక్కడ నుంచి పారిపోయారు. సో ఈ ఇద్దరు అక్యూజ్కి ఈరోజు అప్రిహెండ్ చేశాము. వాళ్ళ సైడ్ నుంచి మేము 2 కంట్రీ మేడ్ పిస్టల్ దేశీ కట్టా సీజ్ చేశాము. తర్వాత 7 రౌండ్స్ లైవ్ అమ్యునిషన్స్ కూడా మన దొరికింది. సో ఇది డీటెయిల్గా చెప్పాలి అంటే ఈ ముదస్సిర్ హుసేన్ ఇది హైదరాబాద్ నుంచి నేటివ్ ఉన్నారు. వాడు ఇక్కడ ఇంటర్మీడియట్ వరకు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారు. ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ముంబైలో పోయి ఒకటి ఏబిఎస్ పైన కోర్స్ కూడా చేశారు. అక్కడ కొన్ని డేస్ ఎల్ఎన్టీ కంపెనీలో జాబ్ చేశారు. ఆ జాబ్ చేసి అండ్ ఎడ్యుకేషన్ టైంలో వాళ్ళు కొంచెం లోకల్గా కార్ సెల్లింగ్ కార్ డీలర్గా పని స్టార్ట్ చేశారు. సో ముంబై నుంచి కార్ పర్చేజ్ చేయడం అండ్ ఇక్కడ హైదరాబాద్లో సేల్ చేయడం ఇది రెగ్యులర్గా చేశారు. సో ఈ కార్ బిజినెస్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళ పరిచయం ఈ సెకండ్ అక్యూజ్ ఆమీర్ ఖాన్తో మరియు మహారాష్ట్ర నుంచి కొంతమంది అక్యూజ్కి లైక్ సూరజ్ సింగ్ అది పరిచయం అయింది. ఈ మహారాష్ట్ర నాందేడ్ నుంచి ఎవరైనా అక్యూజ్ ఉన్నారు సూరజ్ సింగ్, వాళ్ళ కొంచెం క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో అందరు కలిసి ఒక క్రిమినల్ కాన్స్పిరసీ ఒక గ్యాంగ్ ఫామ్ చేశారు అండ్ రెగ్యులర్గా ఇది ఆఫెన్స్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇంతకుముందు కూడా ఈ ముదస్సిర్ హుసేన్, ఆమీర్ ఖాన్, ఈ సూరజ్ సింగ్ అండ్ ఇతర అక్యూజ్ పైన పాత కేసెస్ ఉన్నాయి. ఒకటి 24లో బసవ్ కళ్యాణ్ ఆఫ్ కర్ణాటక స్టేట్లో ఒకటి ఆర్మ్స్ యాక్ట్ కింద రాబరీ స్నాచింగ్ కింద ఒకటి కేసు బుక్ అయింది. తర్వాత సేమ్ 24లో మహారాష్ట్ర చేసి పొలిటికల్ కమ్ బిజినెస్ పర్సన్